రాజకీయాల్లో ప్రతీకారాలు ఉండకూడదు అని చెప్తారు. బట్ ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే వాటిని పూర్తి కానియకుండా ఆపింది. ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 3 వంతులు పూర్తి కానియకుండా 1 వంతు ఏదో ఇచ్చినట్టున్నారు. ఎందుకు రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆపిచ్చింది వాళ్ళ చేతనే. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు వాటిని శాంతం శిథిల భవనాల కింద మార్చేశారు. అది ప్రతీకారం కాదా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక కూల్చడం ప్రతీకారం, ఖచ్చితంగా దాన్ని తప్పని అన్నారు కదా. అంతకుముందు ఆ ఇళ్లను గురించి కూడా ప్రతీకారం అనాలి కదా, అనలా. అదే చంద్రబాబు నాయుడు కట్టించిన టిట్కో ఇళ్లకి రంగులు మార్చి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ప్రతీకారం, ఇంతకాలం ఆపారని చెప్పుకొచ్చారు. అది పక్కన పెడదాం. అయితే ప్రతీకార రాజకీయం గురించి ఇట్లాంటివి ఉండకూడదు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వచ్చాక ముళ్ళ కంచెల్ని కూల్చేశాను, జనానికి అందుబాటులోకి తెచ్చాడు, అది ప్రతీకారం కాదు, ప్రజల ఉద్దేశం, ప్రజల ఉద్ధరణ అన్నారు. మంచిదే, నో డౌట్. తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరి ప్రతీకారాలు ప్రారంభించినట్ట. ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ టైంలో ఓకే అయినాయి, గతంలో జరిగింది కూడా హైదరాబాద్. చాలా గొప్పగా ఫీల్ అవుతారు, దానికోసం ప్రత్యేక ఛానళ్ళే ఉన్నాయి, స్పోర్ట్స్ ఛానల్లో దాని మీద విపరీతమైనటువంటి కవరేజ్ ఉంటుంది. అట్లాంటి దాన్ని క్రిందసారి అద్భుతంగా సాగింది. హైదరాబాద్ మెట్రో నగరాల సరసన చేరడానికి అద్భుతమైన ఛాన్స్. అట్లాంటి దాన్ని రేవంత్ రెడ్డి ఆపించడం అన్నటువంటిదే ఇక్కడ సంచలనాత్మకమైనటువంటి అంశం. హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు రేస్ రౌండ్ 4 రద్దు చేసినట్టు ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ నెక్లెస్ రోడ్ స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించాల్సిన ఈ అంతర్జాతీయ పోటీల మీద తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఫార్ములా ఈ పోటీలపై గత ఏడాది అక్టోబర్ 30వ తేదీని ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలన పట్టాభివృద్ధి విభాగానికి నోటీసులు ఇవ్వబోతున్నట్టు FEO తెలిపింది. తెలంగాణ సర్కార్ వైఖరి తమను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని FEO కో-ఫౌండర్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లోంగో అన్నారు. తదుపరి పోటీలు హాంకాంగ్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫార్ములా ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించడం వల్లే ప్రభుత్వం విముఖతతో ఉన్నట్టు తెలిసిందంటూ కవర్ చేసుకొస్తుంది ఈనాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోటీల నిర్వహణపై ప్రభుత్వోన్నతాధికారులు చర్చించేందుకు నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని, ఈ నేపథ్యంలో పోటీలు రద్దు చేసినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా మోటార్ స్పోర్ట్స్ ప్రియులకు విశేషంగా ఆకట్టుకునే ఫార్ములా ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10-11 తేదీలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించడం తెలిసిందే. ఈ పోటీల కోసం HMDA సుమారు 100 కోట్లకు పైగా వెచ్చించి స్ట్రీట్ సర్క్యూట్ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాటు చేసింది. మరి అంత డబ్బులు దుర్వినియోగం అయినట్టే కదా. అయినా కూడా కాపాడుకుని వచ్చేటటువంటి ప్రయత్నం రేవంత్ మన చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి కాపాడుకొస్తాం, ఇది తప్పని చెప్పాం.